ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయద్రథుడు ద్రౌపది హరణ పర్వ అనే అనుపర్వలో జయద్రథుడు ద్రౌపదీదేవిని అపహరించి తీసుకుని వెళ్లే సందర్భంలో పాండవులందరూ కూడా జయద్రథుని పైన యుద్ధానికి వెళ్లారు. వచ్చినటువంటి పాండవుల యొక్క వివరణని ఇవ్వమని జయద్రథుడు ద్రౌపదీదేవిని కోరాడు. అందుకు ద్రౌపదీదేవి గారు చాలా చమత్కారంగా అతనికి సమాధానమిస్తూ, ఇక నీవు మరణించబోతున్నావు కాబట్టి మరణించే వారి చివరి కోరికను తీర్చాలి. అందుకోసం ఆ పాండవుల యొక్క మాహాత్మ్యాన్ని చెబుతాను విను, వారి యొక్క రథాలు పతాకాలు వాటి గురించి చెబుతాను విను అని ద్రౌపదీదేవి గారు చెబుతూ, ద్రౌపద్యువాచ యస్యధ్వజాగ్రే నదతో మృదంగౌ నందోపనందో మధురౌ యుక్తరూపౌ ఏతం స్వధర్మాత్మ వినిశ్చయజ్ఞం సదా జన కృత్యవంతోను యాంతి. కురుకుల శ్రేష్ఠుడైనటువంటి ఆ ధర్మరాజు గారి యొక్క రథం ఎలా ఉంటుందో తెలుసా ఓ జయద్రథ? విను. నా భర్త అయినటువంటి ఆ ధర్మరాజు గారు అతని ధ్వజం, ఆ ధ్వజం పైన నంద సునంద అనే పేరు గల 2 మృదంగాలు ఉంటాయి. అంటే ధ్వజంలో ఉండేటువంటి మృదంగాలు ఇవన్నీ కూడా ఏవో మృదంగాలని ప్రత్యేకంగా పెట్టారని కాదు, కానీ ధ్వజంలో ఉండేటువంటి మృదంగాలు ఇవి ఎప్పుడు కూడా మంగళధ్వనులు చేస్తూ ఉంటాయి. ఎందుకుంటే ధర్మాధర్మ నిశ్చయ జ్ఞానం అనేది అతని సొంతము అని అవన్నీ కూడా గట్టిగా ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి దివ్యమైన ధ్వజాన్ని కలిగిన వాడు నా భర్త ధర్మరాజు గారు. యయేష జాంబూనత శుద్ధ గౌరః ప్రచండ ఘోణస్తనురాయతాక్షః ఏతం కురు శ్రేష్ఠతమం వదంతి యుధిష్ఠిరం ధర్మసుతం పతిం మే. తన భర్త గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారు ద్రౌపదీదేవి గారు. తన భర్త యొక్క గొప్పదనాన్ని కూడా ఆవిడ ఎంత చక్కగా తెలుసుకున్నదో ఆవిడ మాటల్లోనే మనం వినాలి. ఆవిడ చెబుతోంది, ధర్మరాజు గారి మనస్సైనా అతని శరీర ఛాయ అయినా బంగారు వర్ణంలో ఉంటుంది. అంటే ఇదంతా విషయాన్ని అతని శరీర ఛాయ బంగారు వర్ణంలో ఉంటుందనే విషయాన్ని భావి కాలంలో అనగా యుద్ధమంతా అయిపోయిన తర్వాత జరిగేటువంటి అశ్వమేధ యాగం యొక్క ఔభృత స్థానం కాలంలో కూడా వివరిస్తారు. కేవలం అతని శరీరం మాత్రమే కాదు, అతని శరీరం నుండి పైన పడ్డటువంటి ఆ కలశోదకం ఔభృత స్నానక ఉదకాన్ని ఎవరైతే ధరిస్తారో వారి శరీరాలు కూడా బంగారు వర్ణంగా మారిపోయాయట. దానికి ఒక వృత్తాంతాన్ని కూడా తర్వాత చెప్పబోతున్నారు. ఆ ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు, స్వచ్ఛమైనటువంటి బంగారం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నా భర్త అయినటువంటి ధర్మరాజు గారి మనస్సు అలాగే శరీరం 2 కూడా నిర్మలంగా ఉంటాయి, దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. అలాగే కోటేరు వేసినట్లు అతని నాసిక ఎంతో విలాసమానంగా కనబడుతోంది. 2 కళ్ళు చాలా విశాలంగా ఉంటాయి. మరీ లావు కాదు, మరీ సన్నగా కాడు, మధ్యస్థంగా ఉంటాడు. ఏ విధంగా అయితే శరీరం యొక్క ఆకృతి ఉండాలో అటువంటి సుందర శరీరం కలిగిన వాడు ధర్మరాజు నా భర్త. అటువంటి ధర్మజుడిని ప్రజలంతా కూడా తమ కార్య సాధన కోసం అనుసరిస్తూ ఉంటారు. ఏదో ధర్మరాజు వెళ్తున్నారు, రాజు వెనుక వెళ్తే మనకు సంపదలు వస్తాయి అనే కోరిక కాదు, గాని అతని వెంట వెళితే మాకు కూడా ధర్మబుద్ధి కలుగుతుంది. అంత గొప్ప ధర్మబుద్ధి ధర్మ నిరతత కలిగిన వాడు నా భర్త అయినటువంటి ధర్మరాజు గారు. అప్యేష శత్రో శరణాగతస్య దద్యాత్ ప్రాణాన్ ధర్మచారీన్ వీరః పరేష్యేనం మూఢజవేన భూతగే త్వమాత్మనః ప్రాంజలిర్న్యస్త శస్త్రః. ఓ మూర్ఖుడైన జయద్రథ, నా భర్తలో ఉండేటువంటి ఇంకొక సుగుణం ఏమిటో తెలుసా? శత్రువైనా సరే శరణు కోతే ప్రాణభిక్ష పెడతాడు. ఎంత అపకారాన్ని చేసినా సరే వాడొక్కసారి శరణు కోరాలి, వెంటనే ప్రాణం తీయకుండా వదిలివేస్తాడు. అందుకోసం నీకు కూడా జాగ్రత్త చెబుతున్నాను విను. అలుగో న్యస్త శస్త్రః, శస్త్రాలను వదిలివేయి, యుద్ధాన్ని ఆపు, వెంటనే శరణు కోరు, నీ ప్రాణాల్ని కాపాడుకో. అథాప్యేనం పశ్యసీయం రథస్థం మహాభుజం శాలమివ ప్రవృద్ధం సందష్టౌష్ఠం భృకుటి సంహత భ్రువం కోదరో నామ పతిర్మమైషః. ఇక 2వ వాడి గురించి ఆవిడ వివరిస్తూ ఉన్నారు, అనగా భీముని గురించి. జయద్రథ అటు చూడు, ఇంకొక మహాబాహు అక్కడ నిలబడి ఉన్నాడు.
ఆయన నా రెండవ భర్త అయినటువంటి భీమసేనుడు. రథం పైన కూర్చుని ఉన్నా కూడా పళ్ళని గట్టిగా కొరుకుతున్నాడు. అతని క్రోధంతో బ్రుకుటి ముడపడి ఉంది, అస్థిమితంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నీవు దొరుకుతావా, ఎప్పుడెప్పుడు చేతికి ఎవరెవరు దొరుకుతారా, ఇలా సంహరిద్దామని కాచు కూర్చున్నాడు ఆయన. అతనే వృకోదరుడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలిగినవాడు, 32 లక్షణాల దేహ సౌష్ఠవం కలిగినటువంటి గొప్ప మహాత్ముడు నా భర్త, రెండవ భర్త అయినటువంటి వృకోదరుడు. అజానేయా బలిన సాధుదాంతాః మహాబలా శూరముదావహంతి ఏతస్య కర్మాణ్యతి మానుషాణి భీమేతి శబ్దోస్య గతః పృథివ్యాం. వృకము అంటే నక్క. నక్కకు ఏ విధంగా అయితే సన్న పొట్ట ఉంటుందో, ఉదర భాగం చాలా సన్నగా ఉంటుంది నక్కకి, కానీ మహాబలం కలిగి ఉంటుంది. అలాగే అమితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తుంది. భీముడు కూడా అంత ఆహారాన్ని స్వీకరించినా కూడా అతని ఉదర భాగం చాలా సన్నగా ఉంటుందట. అందుకోసం వృకోదరుడు అని అతన్ని పిలుస్తారు. కానీ అతనికి ఇంకొక పేరు కూడా ఉన్నదని ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు. అజానేయము అని పిలువబడే ఉత్తమ జాతికి చెందినటువంటి గొప్ప శక్తి, అలాగే సాధు స్వభావం కలిగినటువంటి అశ్వాలు ఈయన కూర్చున్నటువంటి రథానికి పూంచబడి ఉన్నాయి. వీరుడైనటువంటి ఇతను చేసేటువంటి కార్యాలన్నీ కూడా అతిమానుషంగా ఉంటాయి. సామాన్యమైనటువంటి మనుషులు ఎవరో కూడా ఆలోచించలేరు, వాటిని చేయలేరు. అటువంటి అతిమానుషమైనటువంటి మనుషులకు అతీతమైనటువంటి ఎన్నో కర్మలు చేశాడు. అందుకోసమే శత్రువులందరూ కూడా ఇతన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని కలిగిస్తాడు కాబట్టే ఇతన్ని భీముడు అని పిలుస్తారు. భీం అంటే ఉగ్రం, భీమం భయానకం అని అంటాం కదా. ఆ విధంగా ఉగ్రంగా ఉంటాడు శత్రువులకు, అలాగే భయం కలిగిస్తాడు కాబట్టి అతన్ని భీముడు అని పిలుస్తారు. అందుకోసమే అతనికి భీముడు అనే పని సార్థకము. నాస్యాపరాధా శేషమావాప్నువంతి నాయం వైరం విస్మరతే కదాచిత్ వైరస్యాంతం సంవిధాయోపయాతి పశ్చాచ్ఛాంతిం నచగచ్చత్యతీవ. భీముడి గురించి చాలా నిష్కర్షగా చెబుతోంది ద్రౌపదీదేవి గారు. అంటే భీముడి శాంతత ఏ విధంగా అయితే శత్రువులను రక్షిస్తుందో, అలాగే భీముని యొక్క కోపం కూడా అంతే మహా అనర్థదాయకము. ఆవిడ చెబుతోంది, ఇతనితో వైరం పెట్టుకున్న ఎవరు కూడా ఇంతవరకు బతికి లేరు. అందరు కూడా సంహరింపబడ్డారు ఇతని చేతిల్లో. ఇతపూర్వం ఎందరో రాక్షసులు, దానవులు, వారిని అందరిని కొన్ని కోట్ల మందిని సంహరించాడు ఇతను. అలాగే ఇతనిలో ఉండేటువంటి గుణం ఇంకొకటి ఏమిటంటే, చనిపోయే వరకు కూడా వైరాన్ని గుర్తు పెట్టుకుంటారంటారు. చనిపోయిన తర్వాత కూడా వారిపైన వైరాన్ని సాధించేవాడు ఈ భీముడు. తను తన పైన ఉండేటువంటి వైరాన్ని ఎప్పటికీ మరిచిపోడు. అలాగే తన వైరులు ఎవరైతే ఉంటారో, తన శత్రువులు ఎవరైతే ఉంటారో వారిని సంహరించేదాకా ఇతనికి నిద్ర రాదు. అప్పటి వరకు కూడా ఇతను శాంతిని పొందడు. వారిని ఎప్పుడెప్పుడు సంహరిద్దామా, ఎలా సంహరిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు దుర్యోధనాదులను ఎలా సంహరించాలని ఆలోచిస్తున్నాడు. అదే ఆ కోప సందర్భంలోని నీవు కూడా దొరికావు. ఇక నీ గతి ఏమవుతుందో ఏమో. అలాగే మూడవ వాడి గురించి కూడా తను వివరిస్తూ అర్జునుని గురించి, ధనుర్ధరాగ్ర్యో ధృతిమాన్ యశస్వి జితేంద్రియో వృద్ధ సేవేంద్రవీరః భ్రాతా శిష్యశ్చ యుధిష్ఠిరస్య ధనంజయో నామ పతిర్మమైషః. అర్జునుని గురించి కూడా చాలా చక్కటి ఉదాహరణలు చెబుతున్నారు ద్రౌపదీదేవి గారు. ధనుర్ధరాగ్ర్యః పార్థ ఏవ ధనుర్ధరః అని చెబుతూ ఉంటారు. అంటే అర్జునుని కన్నా గొప్ప ధనుస్సును ధరించే వారిలో మరొకరు లేరు. అటువంటి ధనుర్ధారి, ధృతిమంతుడు, కీర్తిమంతుడు, పెద్దలను సేవించే గొప్ప లక్షణం కలిగిన వాడు అర్జునుడు. అలాగే ధర్మరాజుకి తమ్ముడు అవును, అలాగే శిష్యుడు కూడా. ధర్మరాజు గారు ఒక గీత వేస్తే ఖచ్చితంగా దాటనివాడు అర్జునుడు. అటువంటి ధనుంజయుడు నా మూడవ భర్త. ఆ అర్జునుని గురించి చక్కటి మాటలు ఉదాహరిస్తూ, యో వైన కామాన్న భయాన్న లోభా త్యజేద్ ధర్మం నృశంసం చ కుర్యాత్ సయేష వైశ్వానర తుల్య తేజాః కుంతే సుతశత్రు సహ ప్రమాథి. అర్జునుడు ఎలా ఉంటాడో తెలుసా? యో వైన కామాన్న భయాల్లోభా త్యజేద్ ధర్మం. కామంతో గాని, లేకపోతే లోభంతో గాని, లేకపోతే మోహంతో గాని ఎప్పుడు కూడా ధర్మాన్ని వదలడు. ధర్మం అంటే ఏమిటో తెలుసా? పెద్దన్న గారు అనగా ధర్మరాజు గారు చెప్పినటువంటి మాటలే ధర్మం. పరమాత్మ యొక్క ఆజ్ఞయే ధర్మం. వాటిని ఖచ్చితంగా ఆచరించేవాడు అర్జునుడు. అలాగే ఎప్పుడు కూడా చేయకూడని పనులు ఏవైతే ఉంటాయో అనగా నిషిద్ధ కర్మలను వాటిని చేయడు. అగ్ని సమానమైనటువంటి తేజస్సు కలిగినవాడు. శత్రువులని ఎదిరించి పోరాటంలో ఎంతో ధైర్యాన్ని, దిట్టతనాన్ని పొందినవాడు. అలాగే శత్రువులని సంహరించడంలో గొప్ప నేర్పరి కలిగినవాడు
ఈ అర్జునుడు. అంటే ఇక్కడ కొన్ని విశేషాలను చెబుతూ ఉన్నారు. ఒకరిలో చెప్పినటువంటి విశేషాలు మరొకరిలో లేవు అని అనుకోవడం కన్నా అందరిలో అన్ని విశేషాలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. యస్ సర్వధర్మార్థ వినిశ్చయజ్ఞో భయార్తానాం భయహర్తా మనీషి యస్యోత్తమం రూపమాహు పృథివ్యాం యః పాండవాః పరిరక్షంతి సర్వే ప్రాణైర్గరీయాం సమనువ్రతం వై సయేష వీరో నకులః పతిర్మే. ఇక 4వ వాడు, అతని గురించి కూడా చాలా చక్కగా చెబుతూ, నా 4వ భర్త నకులుడు సర్వధర్మాలను తెలుసుకున్నవాడు, భయార్తుల భయాన్ని తొలగించడమే వ్రతంగా పొందినవాడు. ఎవరైతే భయాన్ని పొందినవారో వారు ఒకసారి శరణు కోరితే చాలు వారి భయాన్ని పరిహరించే వరకు కూడా తను నిద్రపోడు. చాలా బుద్ధిమంతుడు. ప్రపంచంలో ఉండేటువంటి పురుషులందరూ కూడా అందగాడు, గొప్ప అందగాడు. పాండవులందరూ కూడా అతన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. పాండవులందరూ కూడా అతన్ని పాండవుల యొక్క ప్రాణాల కన్నా మిన్నగా వారు ఈ నకులుడిని సంరక్షిస్తూ ఉంటారు. అటువంటి నకులుడు నా 4వ భర్త అని చెప్పిన తర్వాత యఃఖడ్గయోధీ లఘు చిత్రహస్తో మహాన్శ్చ ధీమాన్ సహదేవో ద్వితీయః యస్యాద్య కర్మ ద్రక్షసే మూఢ సత్వ శతక్రతోర్వా దైత్యసేనానుసంఖ్యే శూరః కృతాస్త్రో మతిమాన్ మనస్వి ప్రియంకరో ధర్మసుతస్య రాజ్ఞః. ఈ నలుగురిలో ఉండేటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటో చెప్పనా జయద్రథ? ధర్మరాజు గారి ఆజ్ఞను ఖచ్చితంగా వీరందరూ కూడా నెరవేరుస్తారు. ధర్మరాజు గారు ఒక గీత వేస్తే దాన్ని దాటనివారు. అటువంటి వారిలో 5వ వాడు నా భర్త అయినటువంటి సహదేవుడు. ఇతను ఖడ్గ విద్యా నిపుణుడు. అతని హస్తచాలన నైపుణ్యం అనేది అద్వితీయం. అతను ఖడ్గాన్ని ధరించి ఒకసారి రణరంగంలో దూకితే అతని హస్తచాలనాన్ని నీవు ఎలా కూడా ఊహించలేవు. ఆ విధంగా తను ఖడ్గ విద్యను ప్రదర్శించగలడు. అత్యంత బుద్ధి కుశలుడు, మనసున్న మనిషి. దైత్యసేన సమూహాల మధ్య దేవేంద్రుని యొక్క పరాక్రమం వలె గొప్ప పరాక్రమాన్ని పొందినవాడు. అటువంటి ఆ సహదేవుని యొక్క పరాక్రమాన్ని కొంతసేపటిలోనే నీవు చూడబోతూ ఉన్నావు. నీకు ప్రత్యక్షంగా వాటిని చూపిస్తాను. అంతటి సాటిలేని వీర్యం కలిగిన వాడు మాత్రమే కాదు, దివ్యాస్త్ర సంపదలు కూడా పొందినవాడు ఈ సహదేవుడు. అన్నిటికీ మించి ధర్మరాజు గారికి ఇష్టమైనటువంటి కార్యం ఏదైతే ఉంటుందో దానిలో గట్టి పట్టుదల కలిగిన వారు వీరందరూ కూడా. యయేష చంద్రార్క సమాన తేజాః జఘన్యజ పాండవానాం ప్రియశ్చ బుద్ధ్యా సమో యస్య నరో న విద్యతే వక్తా తథా సత్సు వినిశ్చయజ్ఞః. ఈ సహదేవుని గురించి కూడా ఇంకొన్ని సుందరమైనటువంటి మాటలను చెబుతూ, ఈ సహదేవుని తేజస్సు సూర్యచంద్రులు కూడా సమానంగా రాదు. వారికన్నా ఎక్కువ తేజస్సు కలిగిన వాడు సహదేవుడు. తక్కిన పాండవులందరూ కూడా అత్యంత ప్రియుడు. ఎందుకంటే చివరివాడు కదా. చివరి వానిపైన అందరికీ కాస్త ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం సహదేవుడు అంటే అందరికీ చాలా ఇష్టము. అత్యంత ప్రియుడు, అందరికంటే చిన్నవాడు, అలాగే కుశాగ్ర బుద్ధి కూడా, మంచి వక్త. ఏవైనా ఒక విషయాన్ని చెప్పి ఈ విషయం గురించి సరిగ్గా వివరించమంటే చక్కగా వివరించే గొప్ప జ్ఞానం కలిగిన వాడు. సత్పురుషుల సభలో ఎన్నోసార్లు ఎన్నో విషయాలను ఇతను ప్రసంగించాడు. అటువంటి నేర్పరి ఈ సహదేవుడు. సయేష సూరో నిత్యమమర్షణశ్చ ధీమాన్ ప్రాజ్ఞ సహదేవ పతిర్మే త్యజేత్ ప్రాణాన్ ప్రవిశేద్ధవ్యవాహం నత్వైవేషా వ్యాహరేద్ధర్మ బాహ్యం సదా మనస్వి క్షత్రధర్మే రతశ్చ కుంత్యాః ప్రాణైరిష్టతమో నృవీరః. అటువంటి నా భర్త అయినటువంటి సహదేవునికి సమానమైన వీర్యం కలిగిన వారు, బల పరాక్రమాలు కలిగిన వారు ఎవరూ లేరు. అలాగే ఇన్ని సుగుణాలు కలిగినప్పటికీ కూడా అసూయ అనే దోషం మాత్రం ఈ సహదేవునిలో లేదు. బుద్ధిమంతుడు, బాగా విషయాలను తెలుసుకున్నవాడు. అవసరమైతే నిప్పుల్లో కూడా దూకమంటే ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞను అనుసరించి వెంటనే తన ప్రాణాన్ని కూడా అర్పిస్తాడు. ప్రాణాలు సైతం లెక్క చేయడు. కానీ ధర్మబాహ్యమైనటువంటి అనగా నిషిద్ధ కర్మలను మాత్రం ఎప్పటికీ చేయనివాడు. మంచి మనసున్న వ్యక్తి. అలాగే క్షత్రియ ధర్మం పట్ల నిబద్ధత కలిగిన వాడు ఈ సహదేవుడు. కుంతీదేవికి 6వ ప్రాణము ఈ సహదేవుడు. అంటే కుంతీదేవికి అందరికన్నా ఎక్కువ ప్రీత్యాస్పదుడు అంటే సహదేవుడే. విశీర్యంతీం నామమివార్ణవంతే రత్నాభిపూర్ణాం మకరస్య పృష్ఠే సేనాం తవేమాం హత సర్వయోధాం విక్షోభితాం ద్రక్షసి పాండుపుత్రైః. ఈ విధంగా తన భర్తల యొక్క
బల పరాక్రమాలను చక్కగా వివరించింది ద్రౌపదీదేవి. ఇప్పుడు అతనికి జాగ్రత్తలు చెబుతుంది. ఓరి మూర్ఖుడా జయద్రథ, ఇప్పుడైనా చెబుతాను విను. చక్కటి రత్నాలతో కూడినటువంటి నావలో ప్రయాణిస్తూ ఉన్నావు. అలా ప్రయాణించే సందర్భంలో వద్దు వద్దని చెప్పినా కూడా నావలో వెళ్ళే సందర్భంలో ఒక పెద్ద మొసలి వచ్చింది. ఆ మొసలి వచ్చి తన తోకతో గట్టిగా కొడితే నౌక మొత్తం కూడా ఏ విధంగా అయితే కింద పడిపోయి ఆ రత్నాలన్నీ కూడా సముద్రం పాలైపోయి వ్యర్థమవుతాయో ఆ విధంగా ఉన్నది నీ పరిస్థితి. ఇంత గొప్ప సైన్యంతో వచ్చావు, అలాగే నీలో సుగుణాలు ఉన్నాయో లేదో తర్వాత, కానీ నీ ప్రాణాలు నీవు రక్షించుకోవాలంటే వెంటనే పాండవులను శరణు కోరు. నీవు సంహరింపబడతావు, అలాగే నీ మొత్తం సైన్యం కూడా అందరూ కూడా సంహరింపబడతారు. కాబట్టి నా మాట ఇప్పటికైనా విను, లేకపోతే త్వరలోనే మృత్యుదేవతను ప్రత్యక్షంగా చూడబోతావు నువ్వు. ఇత్యేతే వై కథితాః పాండుపుత్రాః యాంస్త్వం మోహాదవమన్య ప్రవృత్తః యద్యేతదేభ్యో ముచ్యతే రిష్టదేహః పునర్జన్మ ప్రాప్స్యసే జీవ ఏవ. అందుకోసం నా భర్తలైనటువంటి పాండవుల యొక్క బల పరాక్రమాలు చెప్పాను నీకిప్పుడు. అటువంటి పాండవులను అవమానం చేసి నన్ను ఇక్కడి దాకా నీవు తీసుకొచ్చావు, నన్ను అపహరించావు, వారికి ఇష్టం కాని విధంగా నీవు ప్రవర్తించావు. ఇక ఒకవేళ ఈ పాండవుల చేతిలో నీవు దెబ్బలు తినకుండా హాని జరగకుండా నువ్వు బయటపడితే నీకు పునర్జన్మ వచ్చిందని అనుకో. అంటే నీకు పునర్జన్మ అనేది లేదు, ఖచ్చితంగా కూడా పాండవుల చేత పరాభవం నీకు తప్పదు అని చెప్పిన తర్వాత వైశంపాయని మహర్షి గారు వివరిస్తూ వైశంపాయనువాచ తతః పార్థ పంచేంద్రకల్పాః త్యక్త్వా త్రస్తాన్ ప్రాంజలీన్ స్తాన్ సపదాతీన్ యథానీకం శరవర్షాంధకారం చక్రుక్రుద్ధా సర్వతః సన్నిగృహ్య. పాండవులందరూ కూడా గట్టిగా శంఖధ్వని చేస్తున్నారు, అంటే ఇక యుద్ధం ప్రారంభం అని. ఆ సైన్యంలో ఉండే కొందరు వెంటనే చేతులు జోడించారు. అయ్యా స్వామి, మేం మీతో యుద్ధం చేయలేమని. ఆ విధంగా ఎవరైతే చేతులు జోడించారో వారిని మాత్రం వదిలివేస్తున్నారు పాండవులు. ఇక మీరందరూ అనగా చేతులు జోడించి శరణు కోరిన వారిని యుద్ధరంగం నుండి వెళ్ళిపోమని చెప్పేశారు. కొందరందరూ కూడా వెళ్ళిపోయారు. జయద్రథుని సైన్యంలో ఉండేటువంటి పెద్ద సైన్యపక్షమంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. ఆ విధంగా శరణు కోరిన వారిని వదిలివేసి ఇక రథాలపై ఎవరైతే అధిరోహించారో వీరులు, వారెవరూ శరణు కోరలేదు. అనగా దాదాపుగా 6000 రథాల్లో వచ్చారు. ఇంకా సింధు దేశాది అనేక వీరులు. వారితో ఇక యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైతే పాండవుల పక్షాన 5గురు మాత్రమే ఉన్నారు. ఈ 5గురు 6000 రథాలు, ఇంకా అనేక ఏనుగులు, అశ్వాలు, వాటిపైన ఉండేటువంటి వీరులు, అలాగే ఇంకా పదాతి దళం, వీరిపైన కూడా యుద్ధం చేశారు. యుద్ధం చేసే సందర్భంలో వీరందరూ కూడా శరాలు అనగా బాణాలు ప్రయోగించారు. ఆ బాణాలు ప్రయోగించడం వలన అనగా ఒకవైపు వారి కోపం, ఉక్రోషం, తమ అత్యంత ప్రీత్యాస్పదురాలైనటువంటి ద్రౌపదేవిని అపహరించారు. అందుకోసం వీరు శర పరంపరలా గుప్పిస్తూ ఉన్నారు. బాణాలు వదలడం చేత సూర్యుని ప్రకాశం కూడా తగ్గిపోయింది, అన్నిటా కూడా చీకట్లు అలుముకున్నాయి. అంతగా వారందరూ కూడా కొన్ని లక్షల బాణాలను ప్రయోగించారు ఈ పాండవులు అని చెబుతూ ఇక్కడికి 270వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 271వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ వైశంపాయనువాచ సంతిష్ఠత ప్రహరత తూర్ణం విపరిధావత ఇతి స్మ సైంధవో రాజ చోదయామాస తాన్ృపాన్. సైంధవుడు గట్టిగా అరుస్తున్నాడు, ఓ సైన్యమా, మీరందరూ కూడా నిలవండి, పారిపోవద్దు. మీరందరూ కూడా పాండవులపైన దాడి చేయండి, యుద్ధం చేయండి, వారిని పరిగెత్తించి కొట్టండి అని ఈ మూర్ఖుడు వారిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. తతో ఘోరతమ శబ్దో రణే సమభవత్తదా భీమార్జునయమాన్ దృష్ట్వా సైన్యానాం స యుధిష్ఠిరాన్. ఇటువైపు ఆ జయద్రథుని సైన్యంలో ఉండే వారందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు. ఎందుకంటే ఆ పంచపాండవులను చూసిన వెంటనే మృత్యుదేవతయే 5 రూపాల్లో వచ్చిందా ఏమి అన్నట్టుగా సైన్యం మొత్తం కూడా అల్లకల్లోలమైపోతుంది. శిబి సౌవీర సింధూనాం విషాదశ్చాప్యజాయత తాన్ దృష్ట్వా పురుష వ్యాఘ్రానివ బలోత్కటాన్. వారందరూ కూడా పెద్ద పులులు ఏ విధంగా అయితే లంఘించి ఆ చిన్న నక్కలను ఏ విధంగా అయితే వధిస్తాయో ఆ విధంగా పంచపాండవులు పెద్ద పులుల్లాగా వారందరూ ఉల్కలెత్తే ఉత్సాహంతో వారు యుద్ధానికి బయలుదేరారు. అటువంటి పురుష పుంగవులను చూసిన వెంటనే శిబి సౌవీర సింధు దేశపు యొక్క రాజుల మనస్సులో గొప్ప విషాదం అనేది చెలరేగింది. అనగా వారు అనుకున్నారు, ఇక మాకు
ఈ భూమిపైన నూకలు చెల్లిపోయాయి, అందరూ కూడా త్వరలోనే భరించబోతున్నాము. హేమచిత్ర సముచ్ఛేదాం సర్వశైక్యాయసీం గదాం ప్రగుహ్యాభ్యద్రవద్ భీమ సైంధవం కాలచోదితం. మొట్టమొదటిగా యుద్ధానికి పరిగెత్తిన వాడు భీముడు. భీముడు ఎలా వెళ్ళాడుంటే శైక్యము అని చెప్పబడేటువంటి ఒక గద, ఆ గద మొత్తం కూడా ముడి ఇనుముతో తయారు చేశారు. అటువంటి గట్టి ఇనుముతో తయారు చేసిన, అలాగే బంగారు పూతతో ఉండేటువంటి ఆ విశాలమైనటువంటి ఆ గదను చేతిలో ఎత్తుకున్నాడు. ఎత్తుకుని అలా వస్తూ ఉంటే యమదేవుడే వచ్చేసాడా, ఆ విధంగా ఆ జయద్రథుని సైన్యమంతా కూడా భయపడుతుంది. వారందరూ కూడా పారిపోతున్నారు. భీముడు వారిని వెంబడిస్తూ ఉన్నాడు. తదంతర మథావృత్య కోటికాస్యోభ్యహారయత మహతారథ వంశేన పరివార్య వృకోదరం. భీముడు మొట్టమొదటిగా చూసినది జయద్రథుడినే. ఎలాగైనా సరే జయద్రథుని యొక్క తలను పట్టుకుని ఈడ్చుకురావాలని జయద్రథుని వైపు పరిగెత్తాడు. అప్పుడు కోటికాస్యుడు అని ఇతపూర్వం ఎవరైతే ఉన్నాడో ఆ రాజకుమారుడు జయద్రథుని రక్షించాలి కాబట్టి జయద్రథునికి భీమునికి మధ్యలో కొన్ని వేల రథాలను తను పూంచేశాడు. కొన్ని వేల రథాలని తీసుకువచ్చాడు. వారిద్దరి మధ్య ఎక్కువ వ్యవధానాన్ని కల్పించాడు. శక్తితోమర నారాచై వీరబాహు ప్రచోదితై కీర్యమాణోపి బహుభిః నస్మ భీమోభ్యకంపత. అప్పుడు ఆ కోటికాస్యుడు కూడా భీముడు అలా ఉరికెత్తే ఉత్సాహంతో వచ్చే సందర్భంలో భీముడిని చుట్టుముట్టారు అనేక రాజకుమారులు. వారందరూ కొన్ని ఆయుధాలు తీసుకుని భీముని పైన ప్రహారం చేస్తూ ఉన్నారు. ఆ ఆయుధాలు ఏమిటి అంటే శక్తి, తోమరము, తీక్ష్ణమైనటువంటి బాణ పరంపరలు. వీటితో భీముని పైన ప్రహారం చేస్తున్నారు. ఎంత ప్రహారం చేసినా కూడా, ఎన్ని ఆయుధాలను ప్రయోగించినా కూడా భీమునిలో కించిత్ కూడా చలనం లేదు. భీముని దృష్టి జయద్రథుని పైన మాత్రమే. ఎప్పుడెప్పుడు జయద్రథుని వధిద్దామా అని ఎదురు చూస్తున్నాడు. గజంతు స గజారోహం పదాతీంశ్చ చతుర్దశ జఘాన గదయా భీమ సైంధవధ్వజనీముఖే. ఇక భీముడు ముందుకు పరిగెత్తి తన గదాఘాతంతో, అనగా గద యొక్క ప్రహారంతో ఒక ఏనుగు పైకి ఎక్కాడు. అనగా గట్టిగా గదను కింద కొట్టాడు. దానివల్ల వచ్చినటువంటి వేగం పైన పైకి అలా లంఘించి ఒక ఏనుగు పైన ఎక్కి ఆ ఏనుగు పైన, అలాగే పక్కన ఉన్నటువంటి ఏనుగుల పైన ఉండేటువంటి 14 మందిని ఒకే ఒక దెబ్బతో సంహరించాడు. ఆ విధంగా పదాతి దళంలో పెద్ద భాగాన్ని సంహరిస్తున్నాడు భీముడు. అలాగే అర్జునుడు కూడా పార్థ పంచశతాన్ శూరాన్ పార్వతీయాన్ మహారథాన్ పరిప్సమాన సౌవీరం జఘాన ధ్వజనీముఖే. ఇటువైపు అర్జునుడు కూడా జయద్రథుని పగోవాలనే కోరికతో అతని సైన్యం యొక్క ముందు భాగంలో ఉండేటువంటి పర్వతీయులు ఒక 500 మంది, ఆ 500 మందిని కూడా అస్త్రాలను కురిపిస్తూ ఆ మహావీరులను అంతమొందించాడు, వారిని సంహరించాడు. రాజా స్వయం సువీరాణం ప్రవరాణం ప్రహారిణాం ఏషమాత్రేణ శతం జఘాన సమరే తదా. ఇటువైపు ధర్మరాజు గారు కూడా, ధర్మరాజు గారైతే కోపంతో ఊగిపోతున్నారు. ఆ జయద్రథుని యొక్క వాలకము, జయద్రథుడు ద్రౌపదీదేవిని అపహరించిన విధానాన్ని చూసి ధౌమ్యాచార్యుల వారు చెప్పారు, అలాగే ధాత్రేయిక కూడా చెప్పినది. అటువంటి కోపంతో ఉండేటువంటి ధర్మరాజు గారు ఒక్క నిమిషంలోనే సౌవీరులో ఉండేటువంటి ప్రముఖులైన రాజకుమారులు 100 మంది వారిని సంహరించారు. దదృశో నకులస్తత్ర రథాత్ ప్రస్కంద్య ఖడ్గదృక శిరాంశిపాదరక్షాణం బీజవత్ ప్రవపన్ముహు. ఇక నకులుడు తన అస్త్రశస్త్రాల యొక్క ప్రావీణ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఖడ్గాన్ని ధరించి పదాతి దళంతో తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతను యుద్ధం చేస్తుంటే ఎలా ఉందంటే, మనం చేతుల్లో విత్తనాలు తీసుకుని ఎలాగైతే చెల్లుతామో ఆ విధంగా అతని ఏదైతే తన ఖడ్గ విద్య నైపుణ్యం వలన ఆ విధంగా విత్తనాల వలె తలలన్నీ కూడా కిందికి రాలుతున్నాయి. అంత ఘోరమైనటువంటి, అలాగే వేగంతో, చాలా వేగంతో ఆ పదాతి దళాన్ని సంహరిస్తున్నాడు నకులుడు. సహదేవస్తు సంయాయ రథేన గజయోధినః పాతయామాస నారాచైః ద్రుమేభ్య ఇవ బర్హిణః. ఇక సహదేవుడు కూడా రథంపై ముందుకు వెళ్ళాడు. గజం పైన అధిరోహించినటువంటి సైనికుల్ని ఎదుర్కోబోతున్నాడు ఆ సహదేవుడు. ఎలా ఎదుర్కొన్నాడు అంటే, ఒక వేటగాడు తన పెద్ద చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్లపైన ఉండేటువంటి నెమళ్ళని ఏ విధంగా అయితే కిందికి తోస్తాడో అదేవిధంగా
ఆ ఏనుగు పైన ఉండేటువంటి వారిని సంహరిస్తూ ఉన్నాడు. వారి తలలన్నీ కూడా టప 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 అన్ని కూడా కిందికి రాలుతూ ఉన్నాయి. తతస్త్రిగర్త సధను అవతీర్య మహారథాత్ గదయా చతురోవాహాన్ రాజ్ఞస్తస్య తతావధీత్. అప్పుడు త్రిగర్తాధీశుడైనటువంటి రాజుకు ఎదురుగా యుధిష్ఠిరుడు కూడా వెళ్ళాడు. ఆయన కూడా వారి మధ్య పరస్పరంగా యుద్ధం జరుగుతోంది. ఆ సందర్భంలో ఆ త్రిగర్త రాజు ధర్మరాజు గారి రథం పైన ఉండే రథానికి పూంచినటువంటి 4 గుర్రాలను తను సంహరించాడు. తమభ్యాసగతం రాజా పదాతిం కుంతినందన అర్ధచంద్రేణ బాణేన వివ్యాధో రసి ధర్మరాట్. ధర్మరాజు గారు కూడా ఏం తక్కువ కాదు కదా. వెంటనే అర్ధచంద్రాకారంతో ఉండేటువంటి ఒక బాణాన్ని ప్రయోగించి ఆ త్రిగర్త రాజుని గుండెల్లో గాయం చేశాడు, అనగా అతన్ని సంహరించాడు. సభిన్న హృదయో వీరో వక్త్రాఛోణిత ముద్వాన్ పపాతాభిముఖ పార్థం చిన్న మూల ఇవద్రుమ. ఆ త్రిగర్త రాజు కూడా నోటి నుండి రక్తాన్ని వమనం చేసుకుంటూ అలా కింద పడిపోయాడు. పెద్ద చెట్టు కింద పడితే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా త్రిగర్త రాజు యుధిష్ఠిరుని చేత సంహరింపబడ్డాడు అని చెబుతున్నారు. ఇంకా ఆ యుద్ధంలో ఉండేటువంటి విషయాలని తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.